మన పిల్లల కోసం తెచ్చిండా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఇవాళ దేవుడిని వాళ్ళే మనకు పరిచయం చేసినట్టు, ఇదివరకు రాముడు మనకు తెలియనట్టు, ఇదివరకు దేవుడి గుడి మనకు తెలియనట్టు, ఇదివరకు మనం బొట్టు పెట్టుకోనట్టు, మనం ఎన్నడూ కూడా ఇదివరకు అసలు దేవుణ్ణి ప్రార్థించినట్టు ఇవాళ డ్రామా చేస్తా ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు విష్ణు ఇక్కడే ఉన్నాడు, గోపి ఇక్కడనే ఉన్నాడు. మీరు తెలుసు, విష్ణు వాళ్ళ నాన్నగారు పెద్దమ్మ టెంపుల్ మొత్తం హైదరాబాద్ లోనే అతిపెద్ద పెద్దమ్మ టెంపుల్ కట్టిందే వాళ్ళ కుటుంబం. కానీ ఎన్నడూ దేవుణ్ణి వాడుకోలేదు, ఎన్నడూ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు. కానీ ఇవాళ గోపీనాథ్ గారు కూడా భక్తుడు, ఆయన కూడా రెగ్యులర్ గా టెంపుల్లోకి పోతాడు, ఆయన కూడా రెగ్యులర్ గా మరి భగవంతుని ప్రార్థించుకుంటాడు. కానీ మనం భగవంతుని నమ్ముకున్నాం, మొక్కుకుంటాం, రాజకీయంగా వాడుకోవట్లేదు. వాళ్ళు మాత్రం ఇవాళ మేము రామ మందిరం కట్టినాం, రామ మందిరం కట్టండి మంచిది, మేమేం కాదంటలేదు. కానీ రాజకీయంగా మీరేం చేసిండ్రో చెప్పండి. మీకు 5 ఏళ్లు మంత్రిగా అవకాశం ఇస్తే కేంద్రంలో సికింద్రాబాద్ లోక్సభకు ఒక్క పని చేసినామా చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క పని ఇవాళ బీజేపీ చేసిందా ఆలోచించండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరమై ఈరోజు పెట్రోలు డీజిల్ అన్ని కూడా పిరమై ఇలా భారతదేశం మొత్తం మోడీ గారిని మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు ఒకటే అంటా ఉన్నారు. ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన మహానుభావుడు, సిలిండర్ ను 1200 చేసిన మహానుభావుడు మోడీ గారు. డీజిల్ ను పెట్రోల్ ను అన్ని ధరలు పెంచి ఆకాశంలో పెట్టిన మోడీ గారిని ఇవాళ మళ్ళీ ఆయన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కిషన్ రెడ్డి గారిని కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చెప్పండి స్పష్టంగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారు, నీకు ఎందుకు ఓటేయాలా? సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పనేంది చెప్పి ఓట్లడుగు. ఎంతసేపు బుకాయింపు మాటలు, దబాయింపు మాటలు కాదు. కేంద్ర మంత్రిగా 5 ఏళ్లలో అట్టర్ ఫ్లాప్ మంత్రి ఎవరన్నా ఉన్నారు భారతదేశం మొత్తంలో అంటే ఈ కిషన్ రెడ్డి గారే తప్ప ఇంకోరు కానే కాదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రోజుల్లో ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఎక్కడి వాళ్ళక్కడ గట్టిగా పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు గమనించండి, కాంగ్రెస్ బీజేపీ మంచి అండర్స్టాండింగ్ లో పనిచేస్తున్నాయి. బండి సంజయ్ ఏమో మనం కొట్లాడుకోవద్దు, బీఆర్ఎస్ ని దొక్కేద్దామంటాడు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందేమో అదానిని తిడతాడు, గౌతమ్ అదానిని పొల్లు తిట్టిండు. ఏమన్నాడు? ఈ అదాని అంటే ఆయన మోడీ మనిషి, మోడీ తొత్తు, డబల్ ఇంజన్ అంటేనే ప్రధాని అదాని అని గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ వెంటనే స్విట్జర్లాండ్ పోయి అక్కడ అదాని గారిని అలై బలై చేసుకొని, అదాని గారు ఇప్పుడు చాలా మంచోడైపోయిండు, గంగల మునిగిండు, చాలా గొప్పవాడు, చాలా పవిత్రమైన మనిషి అని చెప్పి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. అందుకే ఆలోచించండి, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు. నిన్న మీరు చూసింటారు, నిన్న మనము 4 నెలల కిందట మన డాక్టర్ శ్రవణ్ దాసోజు, అదేవిధంగా కె సత్యనారాయణ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ గారికి ఒక కేబినెట్ లో తీర్మానం చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పంపించినాం. గవర్నర్ గారు ఒప్పుకోలేదు. ఈ శ్రవణ్ అంటే ఆయనకు, సత్యనారాయణ అంటే ఆయనకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి, అందుకే నేను సంతకం పెట్టను అని చెప్పి రిజెక్ట్ చేసింది. అదే నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి కోదండరామ్ గారికి ఇంకొకలకు నామినేషన్ ఇస్తే వెంటనే ఒకటే క్షణంలో సంతకం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా, మరి కోదండరామ్ గారు నిన్నటి దాకా మీరు సంతకం పెట్టినాడు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదా? మరి ఎవరితో కలిసి ఉన్నారు? మేము ఒక పేరు పంపితేనేమో రాజకీయ సంబంధాలు ఉన్నాయంటావు, కాంగ్రెస్ వాళ్ళు పంపితే మాత్రం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీ చేస్తావు. కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ షాని కలవంగానే కింద ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 2 శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి. ఎందుకంటే 2 ఒకటేసారి ఖాళీ అయినాయి, 2 ఒకటేసారి పూరించాలి. కానీ 2 ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి బీఆర్ఎస్కి వస్తుంది. అందుకే 2 అలగలగ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బీజేపీ 2 కూడా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి. దానికి
పరోపకారి సహాయ